మాస్టర్. నమస్కారం అందరికీ. పింక్ ఎలిఫెంట్లో చూశారు మీరందరు, ప్రమోషన్స్ అవ్వచ్చు, తను చేసిన కష్టం, తీసుకెళ్లే విధానం, వీటన్నిటిని చూస్తుంటే మాకు అంటే జనరల్గా ఇవన్నీ చాలా పేషెన్స్తో కూడుకున్నది. అంటే అమౌంట్ ఒకటే చాలదు, చాలా పేషెన్స్ కావాలి, దాంతోపాటు ఆర్గనైజింగ్ కావాలి. వీటన్నీ అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్ అంటే వీళ్ళందరూ మొగాళ్ళే ఉంటారు, వాళ్ళే డీల్ చేస్తారు అనేది ఒక ఫీల్ ఉండింది. వీటన్నిటినీ వెనక్కి తీసుకెళ్తూ వీళ్ళే కాదు మేము చేయగలం అనే దాన్ని ముందుకు తీసుకొచ్చిన ఫస్ట్ పింక్ ఎలిఫెంట్ మా నిహారిక గారికి కంగ్రాట్స్ అమ్మా. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్. మీకు వెన్నంటూ ఉన్న రమేష్ గారికి కంగ్రాట్స్ సార్. అంటే ఇది పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కమిటీ కుర్రాళ్ళు అనే మూవీ చేస్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళాను. అక్కడ ఒక 11 మంది కుర్రాళ్ళని పెట్టి ఒక టీం వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. అంటే వీళ్ళు కబడ్డీ ఏమన్నా ఆడతారా అని అనుకున్నా. అంటే వాళ్ళని సినిమా అనేదాన్ని ఇంత ఒక ప్యాషన్గా తీసుకొని వాళ్ళతో పాటు ఒక 3, 4, 5 months వాళ్ళని రుద్ది ఈరోజు వాళ్ళు అందరూ స్టార్స్ పొజిషన్లోకి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే మీ డెసిషన్ అనేది నీతో కాకుండా ఇంతమందిని తీసుకెళ్తున్నావు కదమ్మా, థ్యాంక్ యూ. అలాగే డైరెక్టర్గా మానస గారికి మీకు పరిచయం ఉండొచ్చు, కానీ దబ్బు పనిచేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి ఒక రాకాస అనే మూవీని తీసుకొచ్చి తను కథ చెప్పిన తర్వాత నమ్మి ఇలాంటి మూవీ చేయవచ్చు అని సంగీత్ గారిని తీసుకోవడం, సంగీత్ గారు మిమ్మల్ని నమ్మడం, డైరెక్ట్ గారు మీరు నమ్మడం, అందరూ ఒక టీం వర్క్. అంటే ఇది పర్టికులర్గా లేడీసే ఎందుకు చేస్తున్నారు అనే దానికన్నా అందరికీ తెలుస్తుంది. కానీ మీలో ఉన్నది డిసిప్లిన్, డెడికేషన్. ఇందులో సంపాదించేద్దాం, ఇందులో దాచేసుకుందాం కాకుండా ఇలా చేస్తూ ఉంటే అందరు ఎదగాలి, అందరు రావాలి కదా అనేది ఒక రోల్ మోడల్గా ఉన్నామమ్మా. నిజంగా మీకు నేను నిజంగా చెప్తున్నాను, ప్లీజ్. అలాగే మన సంగీత్ కూడా ఈ కథని నమ్మి వేరే మూవీ అనేది కమిట్ అవ్వకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి హోల్ మూవీ వరకు, ఈ ప్రమోషన్ వరకు ఇవన్నీ ఇలా మీదేసుకొని తీసుకెళ్తూ ఇవన్నిట్లో ఇంత పెద్ద సక్సెస్ ప్లీజ్ తప్పకుండా అమ్మా. ఇది పెద్ద హిట్. 3వ తారీఖు ప్రజలే ఇస్తున్నారు, మీరందరు ఇస్తారు, అందరు తీసుకుంటాం. దీన్ని ఇంత ఒక స్ట్రాంగ్గా తీసుకెళ్తున్న హోల్ టీమ్కి, ఫస్ట్ డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, ఆర్ట్ డిజైనర్ గారికి, సీజీ డిపార్ట్మెంట్కి, నా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ముఖ్యంగా వీళ్ళందరితో పాటు ఏమి ఇబ్బందులు పడినా మా డైరెక్షన్ టీంకి, వీటన్నిటినీ ఇంత టీంని ఇంత బడ్జెట్గా ఇంత విధిలో అది దుమ్ము అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు, పగలవచ్చు, ఏమైనా అవ్వచ్చు, వీటన్నిటిని ఫేస్ చేస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. నిజంగా సినిమా అనేది ఈజీ కాదు, దాని వెనక చాలా కష్టం ఉంది. ఈ కష్టాన్ని ఇంత సక్సెస్గా ఇంత నవ్వుతూ తీసుకొస్తూ మీ ముందు తీసుకెళ్తున్నందుకు నిజంగా వీళ్ళందరి తరపున మీరు తాడికి పెద్ద హిట్ మీరే ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇవ్వాలి, బాధ్యత అది. ఎందుకంటే అంత ఒక రెస్పాన్స్గా చేస్తున్నారు కాబట్టి, అలాగే ఉంది కాబట్టి. దీంతోపాటు మా ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. అంటే డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడి నుంచే వస్తుంది, మీకు అర్థమై ఉంటుంది. దాని వెనక చాలా ఉంది. అది ముఖ్యంగా చెప్పుకుంటూ తనకంటూ తను తీసుకెళ్తున్న విధానాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే ఈ రాకాసాలు యాక్షన్ అనే దానికన్నాను డ్రామా, ఆ డ్రామాని తీసుకెళ్ళిన విధానం, ఆ డ్రామాతో తీసుకున్న సపోర్ట్, అదే సినిమా మొత్తం మిమ్మల్ని పెద్ద హైలైట్ చేస్తుంది. దాంతోపాటు రాకాస అనేది అందరూ రాకాస అంటున్నారు. ఇందాక సుమగారు కూడా అన్నారు, రాకాస అనేసరికి ఆడికి కూడా ఒక ప్రేమ ఉందని చెప్పడమే. ప్రతి ఒక్కరిలో అది ఉంటుంది. ప్లీజ్
అది మీరు థియేటర్కి వచ్చి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మూవీలో నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా, కానీ చెప్పకూడదు. మళ్ళీ మళ్ళీ పనిచేయాలి ఈ పింక్ ఎలిఫెంట్లు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే దీంట్లో ఇలాగే మా యాక్షన్ కొరియోగ్రాఫర్లో కూడా ఒక లేడీస్కి ఎలా డైరెక్టర్స్కి ఇలా వస్తూ ఉన్నారో ఇలాగే యాక్షన్ మూవీస్కి ఇలా రావాలని, లేడీస్ కూడా వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా ఉన్నారు. ఇంకా ఇలా లేడీస్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన పింక్ ఎలిఫెంట్ వారికి, మా రమేష్ గారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటూ, సంక్రాంతికి బరిలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ గారు రండి, ఆస్థాన విద్వాంసులు.